ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో సాటర్డే మార్నింగ్ నుంచి. సో సాటర్డే మార్నింగ్ వచ్చేసి నేను సెలరీ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. సెలరీ జ్యూస్ మీకు అందరికీ తెలుసు, నాకు ఇది చాలా ఫేవరెట్. కానీ టేస్ట్ చండాలంగా ఉంటుంది, కానీ హెల్త్కి చాలా మంచిది అనేసి ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్తోనే తీసుకోవాలనేసి ఈ సెలరీ జ్యూస్కి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి ఆకులన్నీ తీసేసాను. జస్ట్ వీటిని స్టెమ్స్ ఉంటాయి కదా, వీటిని పీసెస్ కట్ చేసేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి నాకు ఎంకే రీటైల్లో దొరికినాయి. సో చాలా రోజులైంది తీసుకొని, అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో ఇంక ఈరోజు తీసి కట్ చేసి బాగా వాష్ చేసి ఇప్పుడు దాన్ని జ్యూస్ లాగా చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, లేకపోతే అది బాగా మిక్స్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్ చేసుకున్నాను. చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా ఉంది కదా, కానీ టేస్ట్ వచ్చేసి చాలా హారబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆల్మండ్స్ సోక్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి నేను ఏదైనా స్మూతీ కానీ ఏదైనా హెల్తీ డ్రింక్ కానీ ప్రిపేర్ చేద్దాము అనేసి ఈ ఆల్మండ్స్ సోక్ చేసి పెట్టాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే నేను వచ్చేసి లంచ్కి కూడా ప్రిపేర్ చేద్దాము, డే అంతా మనకి మంచిగా ఫ్రీగా టైం ఉంటుంది అనేసి మార్నింగ్ వచ్చేసి నేను ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇదంతా వచ్చేసి కేక్ చేసేటప్పుడు నేను చపాతీ పిండి అలానే పెట్టాను, అది అలా అయిపోయింది. సో ఇడ్లీ బాగా వచ్చేసింది. ముందంతా నాకు ఇడ్లీ చేయడం అస్సలు వచ్చేది కాదు సరిగ్గా. అదేమో ఇడ్లీనే ఈజీ, కానీ ఆ బ్యాటర్ వచ్చేసి నేను ప్రిపేర్ చేసేది దోశకే బాగా వస్తుంది, ఇడ్లీకి సరిగ్గా రాదు. ఇప్పుడంతా ఇడ్లీనే చాలా ఈజీ, ఇడ్లీనే ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను చట్నీకి వచ్చేసి ఇది కంది పచ్చడి, కందులతో వచ్చేసి ఇలా చట్నీ చేశాను. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని ఎందుకు ఇప్పుడు ఇది చేయడం నేర్చుకున్నాను అంటే, వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనం మంచిగా డిఫరెంట్ చట్నీస్ అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇడ్లీస్ అయితే ఫస్ట్ తీసి పక్కన పెట్టేశాను, వేడిగా ఉన్నప్పుడు తీయడానికి రాదు కదా. సో కొద్దిసేపు చల్లారిన తర్వాత తీయాలి అనేసి. ముందంతా నాకు ఇడ్లీ అస్సలు నచ్చేది కాదు, ఎప్పుడు దోశ ఇలాంటివి అనమాట. దోశ ఎక్కువ తింటూ ఉంటాను. సో ఇప్పుడంతా వచ్చేసి ఇడ్లీనే బాగా నచ్చుతుంది. దోశ తింటే ఎక్కువ నీళ్ళ దప్పిగ్గా ఉంటుంది, అలా అంతా ఉంటుంది. ఇడ్లీ వచ్చేసి చాలా బాగుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఎక్కువ ఇడ్లీ ప్రిఫర్ చేస్తున్నాను. ఫస్ట్ తిన్న వెంటనే వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ ఫ్రై చేసేసాను, కొంచెం రసం కూడా పెట్టేశాను రెడీగా. ఎందుకంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను ఇల్లంతా క్లీన్ చేయాలి. చూడండి ఎంత మెస్సీగా అయిపోయిందో. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేద్దాము అనేసి అన్నీ బయట పెట్టేశాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన వెంటనే వచ్చేసి ఫుల్ క్లీన్ చేయాలి అనేసి అన్ని ఫ్రిడ్జ్లో ఇవన్నీ తీసి బయట పెట్టేశాను. ఫ్రూట్స్, డ్రింక్స్ అన్నీ, కర్డ్ అంతా తీసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను కిచెన్ అంతా క్లీన్ చేయాలి. సో మా హస్బెండ్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి తను హెల్ప్ చేస్తున్నారు. నేను క్లీన్ చేస్తే, నిజం చెప్తున్నాను, నేను క్లీన్ చేస్తే అంటే క్లీన్ చేస్తాను, కానీ తనది నాది క్లీనింగ్లో కంపేర్ చేసుకుంటే తనే బాగా క్లీన్ చేస్తారు. తను క్లీన్ చేస్తే చాలా బాగా అనమాట. ఫుల్ అంటే ఫ్రిడ్జ్ స్టాండ్ నుంచి మొత్తం క్లీన్ చేస్తారు. నేను అలా కాదు, ఊరికే ఫ్రిడ్జ్ పైన లోపల అలా క్లీన్ చేసి మళ్ళీ అలా పెట్టేస్తాను. తను ఫుల్ అన్నీ బయట తీసేసి నీట్గా క్లీన్ చేస్తారు. సో అందుకనేసి ఈరోజు తనే క్లీన్ చేస్తున్నారు. నేను ఇంకా ఇది అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేయాలి. సో తను క్లీన్ చేసినంతసేపు నేను కిచెన్లో కొద్దిగా వర్క్ ఉంటే అదంతా చేసుకుంటున్నాను, అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసిన తర్వాత అంతా బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పైన వచ్చేసి కొద్దిగా మెడికల్ కిట్ పెట్టారు. దీంట్లో బ్యాండేజెస్, కొన్ని టాబ్లెట్స్ ఎమర్జెన్సీ కేస్కి, ఇంకా కొన్ని స్నాక్స్, ఇక్కడ నోట్ స్టిక్. చూడండి ఎంత బాగా క్లీన్ చేసి పెట్టేస్తారు, చాలా బాగా ఆర్గనైజ్ చేసి పెట్టారు.
మొత్తం ఇక్కడ ఇవి ఉన్నాయి కదా షెల్ఫ్స్ లాగా ప్లాస్టిక్వి అవంతా కూడా తీసేసి మొత్తం క్లీన్ చేశారు. అన్ని వేస్ట్ అన్నీ నేను అలానే పెట్టేసింటాను, అవన్నీ తీసి పడేసి నీట్గా పెట్టారు. ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, బయట వెళ్ళకూడదు కదా, అందుకే ఉండే వాటితోనే మేనేజ్ చేసుకుంటున్నాము. సో ఇంకా రీఫ్రిజిరేటర్లో అన్ని ఐస్ క్యూబ్స్ ట్రేస్ అన్నీ కూడా వాష్ చేయడానికి బయట తీసేసాం. ఇక్కడ సాస్లు కొన్ని, ఆల్మండ్ మిల్క్, నెక్స్ట్ అవన్నీ. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఆ లోపల స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, చాలా బాగా నీట్గా ఉంది. ఇంకా కొంచెం ఉంది, అదంతా కూడా క్లీన్ చేయాలి, అది ఒకేసారి పోవట్లేదు. నేను వచ్చేసి క్లోరాక్స్ వేసాను, అందుకే వచ్చేసి ఇక్కడ ఫ్లోర్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది మ్యాట్ ఫినిషింగ్లో లాగా. ఇంకా పాత్రలు అన్నీ కూడా నీట్గా వాష్ చేసాను. ఎప్పుడు కొంచెం పీస్ఫుల్గా ఉంది. లేడీస్కి వచ్చేసి ఇలా క్లీన్ చేస్తేనే వాళ్ళకి వచ్చేసి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే అంతే, అన్నీ క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. సో క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ ఇలా నీట్గా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఫినిష్ చేస్తే ఇక్కడ స్పేస్ దొరుకుతుంది. నెక్స్ట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను ఫేస్ ప్యాక్ వేసుకుందాము అనేసి ఇలా ఫేస్ ప్యాక్, ఇది వచ్చేసి ఈ బ్యాండ్, నేను హెయిర్ బ్యాండ్ వచ్చేసి టైనమోలో తీసుకున్నాను, చాలా రోజులైంది ఇంతవరకు యూజ్ చేయలేదు. సో ఫస్ట్ యూజ్ చేద్దామని యూజ్ చేస్తున్నాను. ఇది ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు మనకి హెయిర్ ఫేస్ మీద పడకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను లోటస్ది యూజ్ చేస్తున్నాను, లోటస్ చార్కోల్ ఫేస్ ప్యాక్. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నా స్కిన్ టైప్ ఎలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒకసారి ఎక్కువ డ్రైగా ఉంటుంది, ఒకసారి ఆయిలీగా ఉంటుంది, అలా ఉంటుంది. సో నాది ఈరోజు కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది, అందుకే నేను ఈ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 15 minutes అలా ఉన్న తర్వాత ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది, నీట్గా వచ్చేస్తుంది. ఫేస్ ప్యాక్ అంతా రిమూవ్ చేసేసాను, కొంచెం అది కొద్దిగా డ్రై అయినట్లు అనిపిస్తుంది. సో నా చేతికి వచ్చేసి ఆల్రెడీ విటమిన్ ఈ ఇది వచ్చేసి నా చేతికి ఉంది, దాన్నే కొద్దిగా ఫేస్కి అలా పెట్టుకుంటున్నాను, కొంచెం మాయిశ్చరైజర్ ఇస్తున్నాను. మరి స్కిన్ ఎక్కువ డ్రైగా పెట్టుకోకూడదు కదా, ఎక్కువ లేదు, జస్ట్ నా చేతికి ఉండే ఆయిల్ని జస్ట్ నేను అలా ట్యాప్ చేసి ఇలా ప్రెస్ చేస్తున్నాను ఫేస్కి, కొంచెం మాయిశ్చరైజర్ ఇస్తున్నాను అంతే. ఇప్పుడు కొంచెం స్కిన్ చాలా బాగుంది. లోటస్ది జోవీస్ ఇవన్నీ నాకు చాలా ఇష్టము, చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ కొన్ని. సో అవి యూజ్ చేస్తుంటాను ఫ్రీ టైంలో. వాటర్ 2-3 days నుంచి సరిగ్గా తీసుకోలేదు, దానికి వచ్చేసి నాకు ఇలా అంతా అయిపోతుంది. నెక్స్ట్ మేము ఇంకా ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత కొద్దిగా వచ్చేసి కాళ్ళు అంతా క్లీన్ చేసుకుందాము అనేసి పెడిక్యూర్ మ్యానిక్యూర్ అంతా స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి కాళ్ళకి ఇలా కొద్దిగా వామ్ వాటర్లో అనమాట, మరీ ఎక్కువ హాట్గా లేకుండా దాంట్లో కొంచెం షాంపూ యాడ్ చేసి ఒక 15 minutes అలానే సోక్ చేసి పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా కాళ్ళకి క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఉంది, సో ఆ బ్రష్తో వచ్చేసి నేను మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఇలా మనం ఫ్రీ టైంలో చేసుకోవడం చాలా మంచిది, మనల్ని మనమే గ్రూమింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ కాళ్ళకి ప్యాక్ వేసుకోవడానికి ముల్తాని మట్టి, నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ వచ్చేసి మనకి ముల్తాని మట్టి, రోజ్ వాటర్ మనకి కాళ్ళకి ప్యాక్ వేయడం వల్ల వచ్చేసి కాళ్ళకి డార్క్నెస్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా స్మూత్గా అవ్వడానికి, స్కిన్ కొంచెం డ్రైగా ఉంటే బాగా స్మూత్నెస్ ఇస్తుంది కాళ్ళకి. సో నేను ఇదంతా మిక్స్ చేసి ఇప్పుడు ఇంకా కాళ్ళకి ప్యాక్ వేసుకోవాలి, ఒక 15 minutes అంతే అనమాట. సో ఇంకంతా మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ నేను వచ్చేసి మా హస్బెండ్కి ఇద్దరం ఈరోజు కాళ్ళకి క్లీన్ చేసుకోవాలి అని అన్నాము. సరే ఫస్ట్ నేను వచ్చేసి మొత్తం తన కాళ్ళకి వచ్చేసి ఈ ప్యాక్ అప్లై చేసేస్తున్నాను. సో ఇది జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, లేడీస్ ఒక్కటే కాళ్ళు క్లీన్ చేసుకోవాలి, పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేసుకోవాలి అలా ఏం లేదు. సో పెడిక్యూర్ మ్యానిక్యూర్ వచ్చేసి జెంట్స్ కూడా చేసుకుంటారు. సో అందరికీ కాళ్ళు నీట్గా ఉండడమే ఇంపార్టెంట్. సో నేను కూడా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి తన కాళ్ళకి వచ్చేసి ఇక్కడ ముల్తాని మట్టి, నెక్స్ట్ వచ్చేసి రోజ్ వాటర్ మిక్స్ చేసిన ప్యాక్ను వచ్చేసి తనకి వేస్తున్నాను.
ఫస్ట్ నేనొచ్చేసి తనకి ప్యాక్ వేశాను. ఎందుకంటే ఇది ఎవరు వాళ్ళకి వేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు. సో, ఫస్ట్ నేను తన కాళ్ళకొచ్చేసి ప్యాక్ వేశాను. ఇంకా తనొచ్చేసి నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 15 మినిట్స్ అలానే ఉండాలి. 15 మినిట్స్ బాగా డ్రై అయిన తర్వాత 15 మినిట్స్ అని లేదు. మీకు బాగా డ్రై అయింది, ముల్తానీ మట్టి డ్రై అయితే అది ఈజీగా తెలుస్తుంది. ఈ ప్యాక్ అంతా డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్‌తో జస్ట్ వాష్ చేసేయండి. మీకు అప్పుడే చాలా మంచి డిఫరెన్స్ కనిపించేస్తుంది. జస్ట్ నార్మల్ వాటర్‌తో వాష్ చేస్తే సరిపోతుంది. కానీ డ్రై అవ్వకముందే వాష్ చేయొద్దండి. ప్యాక్ బాగా డ్రై అవ్వాలి. మీకు స్కిన్ టైట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మీరు దాన్ని బాగా క్లియర్‌గా ఫీల్ అవుతారు. స్కిన్ బాగా టైట్ అవుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ బాగా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్నాం కాళ్ళని. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మన కాళ్ళకు కూడా మనం కొంచెం మాయిశ్చరైజర్ ఇవ్వాలి. దానికి విటమిన్ ఈ క్యాప్సూల్ వచ్చేసి నేను ఒక క్యాప్సూల్ వచ్చేసి ఒకరికి సరిపోతుంది, 2 కాళ్ళకి సరిపోతుంది. జస్ట్ దాన్ని చేతికి తీసుకొని మీరు బాగా కాళ్ళకి మొత్తం అప్లై చేసుకోండి. మీ నెక్స్ట్ వచ్చేసి మీ నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్ దగ్గర బాగా మసాజ్ చేయండి. నెయిల్ గ్రోత్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. నెయిల్స్కి విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా మంచిది. సో ఇలా అప్లై చేసుకోండి. ఇలా నెయిల్స్ ఉన్న ప్లేస్లో బాగా మసాజ్ లాగా చేసుకోండి. క్లాక్ వైజ్లో అలా చేస్తూ ఉండండి. నెయిల్ గ్రోత్ లేని వాళ్ళకి, నెయిల్స్ బాగా లేని వాళ్ళకి అది చాలా మంచిది. నెయిల్స్ బాగున్న వాళ్ళకి కూడా ఇది అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెయిల్స్కి ఇది చాలా మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది. నేను నా ఫ్రీ టైంలో ఎప్పుడు ఇలా నా కాళ్ళను వచ్చి ఇలా కొంచెం కేర్ తీసుకుంటాను. మీరు కూడా ఇది ట్రై చేయండి. చాలా మంచిది, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ 3 స్టెప్స్ ఫస్ట్ కాళ్ళని క్లీన్ చేసుకోండి, ఏదైనా ప్యాక్ వేసుకోండి, నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో మాయిశ్చరైజర్ ఇవ్వండి. చాలా బాగుంటాయి కాళ్ళు. ఇలా బాగా నేను మసాజ్ చేసుకున్నాను. ఒక 15-20 మినిట్స్ అలానే వదిలేసాను. ఎక్కడ నడవకుండా జస్ట్ అలానే వదిలేయండి. బాగా ఆయిల్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి స్కిన్లోకి. నెక్స్ట్ నైట్ వచ్చేసి స్నాక్స్ ఏం లేవు. ఇప్పుడు చాలా బోర్ కొడుతుంది, చాలా తినాలనిపిస్తుంది. కానీ ఏం చేయలేం, ఇంట్లోనే ఉండాలి కదా. సరే మిల్క్ అన్నా కొంచెం బాయిల్ చేసి మిల్క్ తాగుదాము అనేసి నెక్స్ట్ వచ్చేసి మిల్క్ తీసుకుంటున్నాను. ఈ ప్రోటీన్ ఎగ్స్ చాలా బాగుంటుంది. ప్రోటీన్ హార్లిక్స్ ప్రోటీన్ది చాలా చాలా బాగుంటుంది. సో నాకు ఇది నేను ఎక్కువ బూస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ప్రోటీన్ వచ్చేసి మా హస్బెండ్కి ఇస్తుంటాను. నాకు బూస్ట్ ఫ్లేవర్ చాలా బాగా ఇష్టము. సో నేను బూస్ట్, తనేమో హార్లిక్స్ ప్రోటీన్. డాక్టర్స్ చెప్పారు మనం మిల్క్ షేక్స్ కన్నా కూడా హార్లిక్స్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి చాలా బెటర్ అనేసి. సో అప్పటి నుంచి మేము ఇది ట్రై చేస్తున్నాం. నేను డైలీ తీసుకోను, కానీ వీక్లీ వన్స్ అలా తీసుకుంటూ ఉంటాను. టేస్ట్ నచ్చదు కానీ హెల్త్కి మంచిది కదా అనేసి వీక్లీ వన్స్ అలా తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా కొంచెం మిల్క్ తాగేసిన తర్వాత నైట్ వచ్చేసి చెప్పాను కదా, ఇంకా దోశ బ్యాటర్ ఇట్లా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశానంటే నేను చపాతీ స్కిప్ చేసేస్తూ ఉంటాను. లేజీ ఫెల్లో నేను. ఇంకా నైట్ దోశ అలా ప్రిపేర్ చేసాను అంతే. సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా బిజీగా గడిచింది. సో ఇంట్లో ఉన్నా కూడా నాకు నచ్చిన పనులు కొద్దిగా నేను సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, ఇల్లు క్లీన్ చేసుకుంటూ, బయటకు పోకుండా ఇలా అవాయిడ్ చేశాను. ఇది సాటర్డే వ్లాగ్. సో ఇది నేను మోస్ట్లీ సండే అంటే రేపటికి అప్లోడ్ చేస్తాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కామెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.